నా పేరు మహేంద్ర బాబు మోడీ. మాది నెల్లూరు పార్లమెంటులోని ఉదయగిరి నియోజకవర్గం. ఇవాళ విజయవాడ గుంటూరు హైవేలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మండల్ అంబేద్కర్ పూలే కర్పూరి ప్రాంగణంలో జరుగుతున్న బీసీ సింహగర్జనకు నేను రావడం జరిగింది. ఈ యొక్క బీసీ సింహగర్జనకు ఎందుకు రావడం జరిగిందంటే, రాష్ట్రంలో ఉన్న ధనిక పార్టీలన్నీ కూడా బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. బీసీలు రాజ్యాధికారానికి చేరువ కాలేకపోతా ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారందరూ ఆవేదన చెందుతుంటే వారందరికీ నేనున్నాను అంటూ శ్రీ బీసీవై అధ్యక్షులైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు భరోసానివ్వడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు ఆయన సొంత డబ్బులతో కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ పేదల పక్షాన్ని నిలబడుతున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి మేమందరం కూడా మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇక్కడికి స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు పెట్టడం జరిగింది అంటే, బడుగు బలహీన వర్గాల వారిని ఐక్యం చేయడం కోసం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, అలాగే వారికి రాజ్యాధికారం సాధించి పెట్టడం కోసం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బీసీ గర్జన ఇది ఒక స్వతంత్ర ఉద్యమంలో మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధికారానికి చేరువ చేస్తుందనలో ఎటువంటి సందేహము లేదని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నా. రామచంద్ర యాదవ్ గారిలానే రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలిచి ఆ యొక్క ప్రజల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా నేనైతే కోరుకుంటూ, రాష్ట్రంలో ఇటువంటి సభలెన్నో బట్టి బడుగు బలహీన వర్గాల వారితో పాటు వెనుకబడిన తరగతి వర్గాల వారిని కూడా చైతన్యపరచాలి, వారిని రాజ్యాధికారానికి చేరువ చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామచంద్ర యాదవ్ గారి ఈ సభకు వచ్చినందుకు నేనైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను.